వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఇవాళ ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం ఒక అప్డేట్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్డేట్స్ అన్నీ కూడా వస్తుంటాయి. ఈ కోర్సులు చేస్తే నెలకు 10,000 అనే టైటిల్ మీకు కనబడుతుంది. ఇంతకు ఏ కోర్సులు చేస్తే నెలకు 10,000 వస్తాయి, అది ఏ రకంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ప్రవేశపెట్టబోతున్నారు, ఒక్కసారి ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ మనం చూద్దాం. ఇంటర్ పాస్ ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ నైపుణ్య శిక్షణ కోర్సులు అందించబోతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయినా పర్వాలేదు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈ కోర్సులో జాయిన్ కావచ్చు. అమలు చేయనున్న ఇంటర్ బోర్డు గ్రామీణ విద్యార్థులకు ఉపాధి, ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ నైపుణ్య శిక్షణ కార్యక్రమాన్ని అయితే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ డిజైన్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతున్నది. ఇందులో స్వల్పకాలిక వృత్తి విద్యా కోర్సులు, అంటే ఇవి సంవత్సరాల తరబడి ఏమి ఉండవు, నెల కాల వ్యవధిలోనే ఈ ఇంటర్న్షిప్ లేదా అప్రెంటిస్షిప్ అనేది ఇవ్వబడుతుంది అని చెప్తున్నారు. ఒకసారి ఈ డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నారు దీంట్లో, రైట్. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థి యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషను ముందుకొచ్చింది అంటున్నాడు. ఎవరైతే మరి విద్యార్థులకి వారికి నచ్చినటువంటి రంగంలో ప్రత్యేక శిక్షణ ద్వారా ఆ విద్యార్థులలో ఒక నైపుణ్యాన్ని పెంచి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మరో 10 మందికి ఉపాధినిచ్చేలా మంచి కోర్సు అయితే డిజైన్ చేస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. ఇంటర్న్షిప్ కోర్సులను ఇంటర్ బోర్డు తీసుకొస్తుంది. ఇవి 2024-25 విద్యా సంవత్సరం నుంచి అంటే ఈ వచ్చే అకాడమిక్ ఇయర్ నుండి మనకి ఈ కోర్సులు అయితే మరి ప్రారంభం కాబోతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివే విద్యార్థులకు, ఇది కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ చదివినటువంటి స్టూడెంట్స్ కోసము ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అయితే తీసుకొస్తున్నారు. వారిని స్వతంత్రంగా తీర్చిదిద్దే కోర్సులను ఈ నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇందులో ఇంటర్ పాస్ అయినటువంటి వాళ్ళు, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా చేరొచ్చు. ఈ కోర్సులకు సంబంధించి స్ట్రక్చర్ కానివ్వండి, దాని యొక్క డ్యూరేషన్ కానివ్వండి, దీని మీద అయితే వర్క్ అయితే నడుస్తున్నట్టు మనకు అర్థమవుతుంది. గవర్నమెంట్ కాలేజ్లో ఈ కోర్సులను ఏర్పాటు చేసేందుకు నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అయితే మరి చొరవ తీసుకోవడం జరిగింది. ఆ సంస్థ యొక్క రిప్రజెంటేటివ్స్ రీసెంట్గా ఇంటర్ బోర్డు అధికారులను అయితే కలిసి నైపుణ్య ఈ స్కిల్ ట్రైనింగ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందుకు ప్రభుత్వం ఓకే చెప్తే ఆయా కాలేజీల్లో కొన్ని స్వల్పకాలిక వృత్తి విద్యా కోర్సులను అయితే నిర్వహించడం జరుగుతుంది. ఆ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశం కల్పిస్తారు. వీరికి కొంత పారితోషికం స్టైపండ్ కూడా ఇస్తున్నారు. నెలకు గరిష్టంగా 10,000 వరకు స్టైపండ్ ఇస్తున్నారు అని ఎన్ఎస్డిసి వర్గాలు అయితే మరి బోర్డు అధికారులకు తెలపడం జరిగింది. ఈ మధ్యకాలంలో మరి స్కిల్ లేనటువంటి విద్యార్థులకి సరైనటువంటి ఉద్యోగ అవకాశాలు రావడం లేదు. ఎన్ని కోర్సులు చదివినా, ఎన్ని పట్టాలు పుచ్చుకున్నా ఉద్యోగాలు లభించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఏడాది 3 మాసాల వ్యవధి, 1 year కావచ్చు లేదా 3 months స్వల్పకాలిక కోర్సులను అయితే మరి ఎన్ఎస్డిసి నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ కోర్సుల్లో విద్యార్థులను చేర్పించడం ద్వారా వారికి ఒక మార్గాన్ని చూపినట్లవుతుందని ఇంటర్ విద్యాధికారులు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి తెలిపి ఆమోదం తీసుకొని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు చేయాలని భావిస్తున్నారు. ఇక కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసిన ప్రాంతంలో పరిశ్రమలను అంటే ఎక్కడైతే ఇండస్ట్రీస్ ఉంటాయో వాటిని బేస్గా చేసుకొని ప్రాతిపదిక తీసుకొని ఈ కోర్సులను అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇండస్ట్రీస్ ఉన్నటువంటి ప్రాంతాలు డైరీ, బ్యాంకింగ్, ఐటీ, ఫైనాన్స్, రిటైల్, లాజిస్టిక్, మత్స్యరంగం ఉన్న ప్రాంతాల్లో ఆయా ట్రేడ్లను అయితే నిర్వహిస్తారు. ఈ కోర్సులు అయితే మనకు రాబోయే జూన్ నుంచి అందుబాటులోకి తీసుకొస్తారని చెప్తున్నారు. జనరల్, వొకేషనల్ కోర్సుల విద్యార్థులు ఈ ట్రేడ్లలో చేరి ఆయా రంగాల్లో ఇంటర్న్షిప్ లేదా అప్రెంటిస్షిప్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు సైతం ఈ కోర్సుల్లో చేరవచ్చు. కోర్సు పూర్తయిన తర్వాత వారికి ఒక సర్టిఫికెట్ ఇస్తారు. ఇదైతే మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఇది మనకు ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో ఇంటర్మీడియట్ చదివే విద్యార్థుల కోసం గవర్నమెంట్ తీసుకొస్తున్నటువంటి ఒక మంచి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్గా మనం దీన్ని చెప్పుకోవచ్చు. ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తప్పకుండా అందిస్తున్నాను.